అందరికీ మరణాత. దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న మాటలేంటో విందామా? మరి నువ్వు ప్రతిరోజు ఎన్నింటికి నిద్రలేస్తున్నావు? మార్నింగ్ 5కా, 6కా, లేదా 9కా, 11కా? చాలామంది 1కి, 2కి లేచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో నువ్వు కూడా ఒకవేళ మార్నింగ్ 9కి, 10కి, 11కి లేచే స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే దేవాదేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. సో మనం ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. అంటే మనం 5కి, 6 కల్లా మనం లేచినట్లయితే ఆ రోజంతా కూడా మనం చాలా యాక్టివ్గా మన వర్క్ చేసుకోగలం. మనం 8కి, 9కి, 10కి, 11కి లేచామంటే ఆ రోజంతా కూడా మనం చాలా లేజీగానే ఉంటాం కదా. ఎప్పుడైనా గమనించారా? సో మన రోజంతా యాక్టివ్గా మన వర్క్ చేసుకుంటూ ఉండాలంటే మార్నింగే 5-6 కల్లా మనం లేవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదవు. ఆమేన్. సో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నిద్రయందు ఆసక్తి విడువము. సో నిద్ర మీద ఆసక్తి మనం విడిచే వారముగా ఉండాలి. మనిషికి సహజంగా ఎన్ని గంటలు నిద్ర కావాలో చెప్పండి? 7-8 గంటలు మనిషికి నిద్ర సరిపోతుంది కదా. అంటే నువ్వు నైట్ 10 కల్లా పడుకుంటే నువ్వు ఈజీగా మార్నింగ్ 5-6 కల్లా లేవచ్చు కదా. కానీ ఈ రోజుల్లో ఈ ఫోన్స్ రావడం వల్ల మన నైట్ 11, 12, 1, 2కి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? కానీ నువ్వు త్వరగా 10 కల్లా నువ్వు లైట్స్ ఆఫ్ చేసేసి టీవీ, ఫోన్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి నువ్వు 10 కల్లా పడుకుంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ 5-6 కల్లా నువ్వు లేవగలవు. అప్పుడు ఆ రోజంతా కూడా నువ్వు యాక్టివ్గా నీ వర్క్ చేసుకోగలవు. నువ్వు నైట్ 12కి, 1కి, 2కి పడుకున్నట్లయితే మార్నింగే నువ్వు 5-6కి లేవలేవు. 9కి, 10కి, 11కి లేవడం వల్ల ఆ రోజంతా కూడా నీ వర్క్ విషయంలో నువ్వు చాలా బద్ధకంగానే ఉంటావు, ఆసక్తి ఉండదు. సో లేట్గా లేవడం వల్ల ఏంటంటే ఇంకాసేపు వేసేసుకుని పడుకుందాం, లేదా సోఫాలో పడుకుందాం, లేదా టీవీ చూస్తూ కూర్చుందాం, ఫోన్ చూస్తూ అలాగా దొల్లుదాము అని చెప్పేసి ఆ రోజంతా కూడా మనం బద్ధకంగానే ఉంటాం. సో అలా ఉండకుండా ఉండాలంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా పెందల కాడే లేచేవారు. ఇంకా చీకటి ఉన్నప్పుడే లేచి మరి ప్రార్థన చేసుకుని ఆయన రోజుని ప్రారంభించి మరి ఆ రోజంతా కూడా ఆయన పరిచర్య, అనేకమైన స్వస్థతలు పరచడాలు, అద్భుత కార్యాలు చేయడాలు అన్నీ కూడా చేసేవారు. ప్రతిరోజు కూడా ఆయన పెందల కాడే లేచి మరి ప్రార్థన ద్వారా ఆయన రోజంతా ప్రారంభించేవారు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు, దానియేలు ఉదయాన, మధ్యాహ్నం, రాత్రికాల సమయంలో మరి ఉదయాన్నే ప్రార్థనతో రోజు ప్రారంభించేవాడు. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి అనే భక్తుని మనం చూస్తాం. ఆ కొర్నేలి అనే భక్తుడు తన ఇంటి వారు అందరూ కూడా పెందల కాడే లేచి, అంటే ఉదయాన్నే లేచి ప్రభువుకి ప్రార్థన చేసుకుని వారు రోజునంతా కూడా ప్రారంభించేవారు కదా. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో నీవు కూడా ఉదయాన్నే పెందల కాడే లేచే అలవాటు నీకు లేకపోయినట్లయితే ఈరోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఇందాక మనం చదువుకున్న సామెత గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదవు. నీవు త్వరగా మేలుకోవడం వల్ల ఆ రోజంతా యాక్టివ్గా పని చేసుకుంటూ మరి నీకు ఏ లోటు లేకుండా నువ్వు చక్కగా నీ వర్క్ చేసుకుంటూ నువ్వు తృప్తిగా నువ్వు బ్రతకగలవు, తృప్తిగా నువ్వు నీ కుటుంబాన్ని చూసుకోగలవు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యమైన సమయంలో నీకు ఒకవేళ తృప్తిగా నువ్వు తినలేకపోతున్నావేమో, తృప్తిగా నీ కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నావేమో, దానికి కారణము నీలో ఉన్న నిద్ర బద్ధకం వల్ల నువ్వు లేట్గా లేవడం వల్ల అయితే ఈరోజు దేవదేవుడు ఈ వాక్యంతో నీతోటే మాట్లాడుతున్నాడు కదా. నీ నిద్ర మత్తును విడిచిపెట్టేసి
నువ్వు ఉదయాన్నే మేలుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఆహారం తిని తృప్తి పొందుతావు. నీకు ఏ లోటు లేకుండా దేవునికి సమృద్ధినిస్తానంటున్నాడు. అది ఇవ్వాలంటే నువ్వు ఉదయాన్నే పెందల కాడే లేచి నువ్వు ప్రార్థన చేసుకుని నీ రోజును ప్రారంభించు. 5-6 లేచి నువ్వు ప్రార్థన చేసుకుని నీ రోజు నువ్వు ప్రారంభించినట్లయితే నువ్వు చేసుకునే పనంతట్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో మంచి సక్సెస్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం ఏంటనే సమయంలో దేవుడు నిజంగా నీతోటే మాట్లాడాలని నువ్వు నమ్మినట్లయితే, నిజంగా ఇప్పటి వరకు కూడా నేను లేజీగా ఉన్నాను, ఎర్లీ మార్నింగ్ లేవకుండా 8కి 9కి 10కి లేస్తున్నాను, ఈరోజు నాతోటి దేవుడు ఈ వాక్యంతో మాట్లాడి నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే మోకరించి ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయి. నిజమేనయ్యా, నేను చాలా లేజీగా ఉంటున్నాను, నిద్రమత్తుతో ఉంటున్నాను, ఈరోజు ఈ వాక్యంతో నాతో మాట్లాడవు కనుక ఈ నిద్రమత్తుని విడిచిపెట్టేసి పెందల కాడ నేను లేచి నేను ప్రార్థన చేసుకొని నా రోజును ప్రారంభిస్తానయ్యా. నాకు ఏ లోటు లేకుండా మరి నన్ను తృప్తిపరుస్తానని, మరి తృప్తిగా నన్ను నా కుటుంబాన్ని ఉంచుతానని వాగ్దానం చేసావు కాబట్టి నేను ఉదయాన్నే రేపటి నుంచే మరి త్వరగా మేలుకొని నేను నా పనంతట్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటానని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ఈరోజు ఈ వాక్యం ఈ మాటలు దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమె మరణాత.